ఇక శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేసి కొట్టారు. ఈ ఘటనలో హుసేన్పురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి అనే మహిళ చేయి విరిగింది. వైసీపీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డి కారులో వెళ్తున్న సమయంలో కారుకు ఎదురుగా వచ్చినందుకు లక్ష్మీదేవిపై దాడి చేశారు. నా కారుకే అడ్డం వస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. బాధిత మహిళ లక్ష్మీదేవి ఫిర్యాదుతో వైసీపీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డి సహా మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక నుంచి మద్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ నిందితులు పరారయ్యారు. చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో పనిచేసే ఓ కానిస్టేబుల్ కూడా ఈ మద్యం రవాణాలో భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆ కానిస్టేబుల్ను వీఆర్కు పంపించారు. రోడ్లో వస్తా అంటే సైడ్లోనే వస్తాను మేము అదే పనిగానే వచ్చి మేము టీడీపీ వాళ్ళని అతను కారు నిలబెట్టి మాకు ఇది బూత్ మాట్లాడినాడు. నేను చూసుకొని మాట్లాడినాడు లాగానే మాట్లాడేది అని అడిగిన దానికి ఇంటి దగ్గరకు వచ్చి పురుషోత్తం ఎంపీ పురుషోత్తం రెడ్డి వాళ్ళ తమ్ముడు శోభారెడ్డి వాళ్ళ అనుచరులు అనుకుంటే వాళ్ళు అంతా వచ్చేసి ఒక 20 మంది 30 మంది వచ్చి మా ఇంట్లో ఉండేవాళ్ళు వచ్చి దూరం కొట్టి మళ్ళీ మా అత్తమ్మ గారు కానీ వచ్చి మా ఇంట్లో వాళ్ళ బంధువులు వచ్చి ఏం జరిగిందని అడిగేటడికే ఆయన పట్టుకొని కొట్టి చేయించేసినారు. అట్లా మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన దానికి వాళ్ళు మా మీద రిటర్న్ కంప్లైంట్ పెట్టి